హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఓడి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తుంది ఒకటి బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి. మీరు పూర్తి వీడియో చూడండి. నేను ఒకటి వుడ్ వర్క్ ఫ్లాట్ మోడల్ కోసం చూపిస్తున్నాను. వుడ్ వర్క్ చేయిస్తే ఎలా ఉంటుందో. 3 బెడ్రూమ్ ఇది. 1750 ఎస్ఎఫ్టీ. మనకి నాగోల్ మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది. చాలా ప్రైమ్ లొకేషన్. మెయిన్ రోడ్ కొత్తపేట టు నాగోల్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. మనకి చైతన్యపురం మెట్రో స్టేషన్ వీటన్నిటికీ మనకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ప్రజెంట్ నాగోల్ మెట్రోకి మ్యాక్సిమం 2 కిలోమీటర్స్ ఉంటుంది. అప్కమింగ్ మెట్రోకి వస్తే మనకి చాలా దగ్గరలో అవుతుంది. ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మెట్రో స్టేషన్ వచ్చే అవకాశం ఉంది. పూర్తి వీడియో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. వుడ్ వర్క్ చేస్తే మీకు ఎలా ఉంటుందో ఒక ఐడియా కోసం నేను వీడియో తీశానండి. ఇది మన ఓపెన్ కిచెన్ ఉంటుంది. కిచెన్ సైజెస్ ఇవన్నీ మనకి బెడ్రూమ్ సైజెస్ ఇవన్నీ నేను వీడియోలో కంటిన్యూగా నేను ప్లెయిన్ ఫ్లాట్లో మీకు చూపిస్తూ డీటెయిల్గా చెప్తాను. చాలా బ్యూటిఫుల్ వుడ్ వర్క్ అండి. టోటల్ బ్లాక్ గ్రానైట్ ఫినిషింగ్ వుడ్ వర్క్ కూడా చూడవచ్చు. టోటల్ కంప్లీట్ అయింది. నేను ఈవినింగ్ అవర్స్ 4 o'clock తీసిన వీడియో కాబట్టి మీకు వితౌట్ లైటింగ్లో తీశాను. నేను ఈవెన్ ఫాల్ సీలింగ్ లైటింగ్ అంతా కంప్లీట్ కాకముందు నేను టోటల్ గ్రానైట్ ఫినిషింగ్తో ఉంటుంది. వితౌట్ లైటింగ్ చూడవచ్చు మీరు. న్యాచురల్ లైటింగ్ ఇది. సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ ఇది మనకి. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. టోటల్ వుడ్ వర్క్ చూడవచ్చు. చాలా బ్యూటిఫుల్గా చేయించిన వుడ్ వర్క్. మంచి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్తో చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. పూర్తి వీడియో చూడండి. వుడ్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా చేయించడం జరిగింది. మీరు వీడియోలో కంటిన్యూగా నేను ప్లెయిన్ ఫ్లాట్ కూడా చూపిస్తాను. దీనికి 1750 ఎస్ఎఫ్టీ 250 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లాట్ అండి. ఇది మనకి చూసింది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ అటాచ్డ్ వాష్రూమ్ లాగా ఉంటుంది. పక్కకే వస్తుంది మనకి. ఇది సెకండ్ బెడ్రూమ్ ఆర్ థర్డ్ బెడ్రూమ్గా వాడుకోవచ్చు. ఇది టోటల్ వుడ్ వర్క్ గ్రానైట్ ఫినిషింగ్తో ఉన్న ఫ్లాట్. ప్లెయిన్ ఫ్లాట్ కూడా టోటల్ గ్రానైట్ ఫినిషింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఇండిపెండెంట్ ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ కాబట్టి మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. వుడ్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా లైట్ కలర్స్ చాలా రిచ్ లుక్ వస్తుంది ఫ్లాట్ కూడా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇది మనకి థర్డ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయి ఉంది. మీరు కావాలంటే సేమ్ ఇలాంటి వుడ్ వర్క్ విత్ డిఫరెంట్ కలర్స్ కావాలంటే చేయించుకోవచ్చండి. 250 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లాట్. మనకి వెరీ లిమిటెడ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. టోటల్ 4 ఫ్లోర్స్ 4 ఫ్లాట్స్. ఇది మనకి వుడ్ వర్క్ చూడవచ్చు. స్టడీ రూమ్ లాగా చిల్డ్రన్ బెడ్రూమ్లో మంచి స్పేషియస్ లివింగ్ ఏరియా ఉంటుంది. సపరేట్ పూజా రూమ్ ఉంటుంది. ఇది మనము చూసేది ఇది 4th ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్. మనకి లిఫ్ట్ కూడా రెడీ అవుతుందండి. వితిన్ 3-4 డేస్లో లిఫ్ట్ కూడా టోటల్ కంప్లీట్ అవుతుంది. ఇదంతా 6.6 feet వైడ్ కారిడార్. నార్త్ ఫేసింగ్ మెయిన్ డోరు. నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ప్యూర్ టేక్ వుడ్ డోర్. ఇది హైట్ కూడా మనకి ఆల్మోస్ట్ 5 feet హైట్ వరకు మనకి ఇక్కడ వాల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పస్లో ఇవ్వడం జరిగింది. టోటల్ గ్రానైట్ ఫినిషింగ్, ఎలివేషన్ గ్లాసు, ఫాల్ సీలింగ్ లైటింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్లాట్. మనకి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి దగ్గరలో సీనియర్ సిటిజన్స్ కానీ కాలేజీకి స్కూల్స్కి వెళ్ళే స్టూడెంట్స్కి అన్ని కాలేజ్ బస్సెస్ స్కూల్ బస్సెస్కి అన్నిటికీ అవైలబుల్ చాలా దగ్గరలో ఉంటుంది. ఇది మనం చూసేది ఇదంతా లివింగ్ ఏరియా. దీని సైజ్ వచ్చేసి మనకి 11.6 by 14.9 వస్తుందండి. విత్ గ్రానైట్ ఫినిషింగ్ చూడొచ్చు. మెయిన్ రోడ్కి అన్నిటికీ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. అప్కమింగ్ మెట్రో కూడా ఇంకా చాలా దగ్గరలో అవుతుంది. 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అప్రాక్సిమేట్ అవుతుంది. గ్రానైట్ ఫినిషింగ్ కూడా మనకి స్టెప్ అప్ డౌన్లో మనకి అవుట్ సైడ్ అంతా స్టెప్ డౌన్లో ఉంటుంది. వాటర్ కూడా మనకి లోపలికి రాకుండా. ఇక్కడ స్లైట్లీ పార్టిషన్ చేసుకుంటే మనకి 3 బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ ఏరియా అంతా సెపరేట్ అవుతుంది. బ్యూటిఫుల్ ఫ్లాట్. ఫ్లోర్ వైజ్ చూసేవాళ్ళు, ఇండిపెండెంట్ హౌస్ ఫీలింగ్ కోసం కావాలనుకున్న వాళ్ళు కొత్తపేట టు నాగోల్ రూట్లో డోంట్ మిస్ దిస్ ప్రాపర్టీ. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా సైజ్ వచ్చేసి 12.6 by 14.6 వస్తుంది. మనకి అది కిచెన్, మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ 2 బెడ్రూమ్స్ వస్తాయి. ఇది సెకండ్ బెడ్రూమ్.
విత్ అటాచ్డ్ వాష్రూమ్. నేను ఇంతకుముందు చూపించినట్లు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి విత్ అటాచ్డ్ అండ్ కిడ్స్కి స్టడీ టేబుల్ లాగా కూడా చేయించిన రూమ్ ఇదేనండి. మీరు ఫిజికల్ విజిట్ చేసినప్పుడు కూడా నేను పూర్తి వుడ్ వర్క్ కంప్లీట్ అయిన ఫ్లాట్ కూడా నేను మ్యాక్సిమం చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా వాళ్ళు కూడా ప్రిపరేషన్ కాలేదు. టోటల్ వుడ్ వర్క్స్ ఆల్మోస్ట్ ఎండింగ్ పొజిషన్లో ఉంది. మనకి జాగ్వార్ డైవర్టర్ చూడొచ్చు. ర్యాక్ సెరామిక్ టైల్స్ కానీ మనకి బ్రాండెడ్ ఫిట్టింగ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఫ్లోర్ వైజ్ కాబట్టి మ్యాక్సిమం బ్రాండెడ్ ఇవ్వాల్సి వస్తుందండి, ఎందుకంటే చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్స్కి తప్పదు అది. ఇది వాటర్ ప్రూఫ్ డోర్. మనకి ఫ్యూచర్లో కూడా ఎలాంటి పెస్ట్ ప్రాబ్లం ఉండదు. గ్రానైట్ ఫినిషింగ్తో ఉంటుంది. మనకి బాత్రూమ్స్ డోర్ ఫ్రేమ్స్ కానీ అన్నీ. మనకి ఇది కామన్ వాష్రూమ్ వస్తుంది. మీరు చూడొచ్చు గ్రానైట్ ఫినిషింగ్ టైల్స్ కూడా బిగ్ సైజ్ టైల్స్. డైవర్టర్స్ మనకు అన్ని జాక్వార్ ఫిట్టింగ్స్ ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ ఫ్లాట్. 1750 SFT ఈ బడ్జెట్లో చూసేవాళ్ళు, 1,30,00,000లో చూసేవాళ్ళు మంచి ప్రాపర్టీ అనొచ్చండి ఈ సరౌండింగ్స్లో. ఇది వాటర్ కూడా మనకి బయటికి రాకుండా స్టెప్ అప్ డౌన్ ఉంటుంది. ఇది 3rd బెడ్రూమ్ విత్ పక్కనే వాష్రూమ్ ఉంటుంది. డోర్స్ కానీ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి 3rd బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 11/10.5 10.1.5 వస్తుంది. వాష్రూమ్ సైజ్ వచ్చేసి 4/7 వస్తుంది. గ్రానైట్ ఫినిషింగ్ స్టెప్ అప్ డౌన్. మనకి అవుట్ సైడ్ వాటర్ వర్షం నీళ్ళు కూడా లోపలికి రాకుండా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి ఇటు ఈ డైనింగ్ ఏరియా సైజ్ వచ్చేసి 12.6/14.6 వస్తుంది. పూర్తి వీడియో చూడండి స్కిప్ చేయకుండా. ఈ కిచెన్ పక్కనే మనకి పూజ స్పేస్ ఉంటుంది. టోటల్ ఫాల్ సీలింగ్ లైటింగ్ అంతా ఇవ్వడం జరుగుతుంది. ఇది బాల్కనీ 4.6 feet వైడ్ బాల్కనీ వస్తుంది. మనకి అది రోడ్డు చూడవచ్చు మీరు. మనకి ఇది సరౌండింగ్స్లో మనకి స్నేహపురి కాలనీ ఇవన్నీ దగ్గరలో అవుతాయండి. మనకి ఆర్కేపురం ఇవన్నీ చుట్టుపక్కల టెంపుల్స్ ఇవన్నీ చాలా దగ్గరలో ఉంటాయి. మెయిన్ రోడ్డు బస్ స్టాప్ కూడా వాకబుల్ డిస్టెన్స్ అనవచ్చు మనకి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 15.7.5/10 feet విడ్త్ ఉంటుంది. అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. మనకి మంచి వెంటిలేషన్ అండి. 4th floor అండ్ 1st floor 2 ఫ్లాట్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 7,200 ప్లస్ 5,70,000 అంటున్నారు. టోటల్ కలిపితే మనకి 1,31,00,000 వస్తుంది. 1,30,00,000 వరకు చెప్తున్నారు బిల్డర్స్. నచ్చితే ఇక మీరు రేట్ విషయం మాట్లాడుకోవచ్చు. మనకి మాస్టర్ బెడ్రూమ్కి ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ మంచి ప్రీమియం కన్స్ట్రక్షన్ అండి. మెయిన్ రోడ్కి బస్ స్టాప్స్కి దగ్గరలో కావాలనుకున్న వాళ్ళు డోంట్ మిస్ దిస్ ప్రాపర్టీ. 62.5 గజాల అన్డివైడెడ్ షేర్ వస్తుంది. ఫస్ట్ టైం కింద మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. వీడియోకి నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు వుడ్ వర్క్ ఫ్లాట్ కూడా మీరు ఫిజికల్ విజిట్ చేసినప్పుడు నేను చూపిస్తాను. ఇది మనకి పూజ స్పేస్ వస్తుంది. పూజ స్పేస్ సైజ్ వచ్చేసి 3.7.5 feet వస్తుందండి. మనకి విడ్త్ మంచి స్పేషియస్ వస్తుంది. కిచెన్ కూడా చూడవచ్చు మీరు. చుట్టూ గ్రానైట్ కూడా చూడవచ్చు. స్పేషియస్ విడ్త్ ఉంటుంది. ఇక్కడ మనకి రిఫ్రిజిరేటర్ పాయింట్. ఇది టోటల్ గ్రానైట్ ఫినిషింగ్ కంప్లీట్ అయ్యి ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మనకి దీని సైజ్ వచ్చేసి మనకి 11.6/10.4.5 వస్తుంది. మనకి పార్టీషన్స్ కూడా మొత్తం గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. పూజా రూమ్కి కూడా ఇక్కడ గ్యాప్ ఇవ్వడం జరిగింది. టైల్స్ కిచెన్కి టైల్స్ కూడా మ్యాక్సిమం మనకి 7 feet హైట్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇది కిచెన్కి అటాచ్డ్ వాష్ ఏరియా 4 feet వైడ్ ఉంటుంది. హైట్ కూడా మనకి వాల్ కూడా హైట్ ఆల్మోస్ట్ 5 feet హైట్ వరకు ఇవ్వడం జరిగింది. వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాలకు డిస్క్రిప్షన్ చూడండి. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. సైట్ విజిట్ కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి, నేను చూపిస్తాను. అండ్ we are working genuinely for you and we expect the same. Thank you. Stay tuned.